అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఇదిగోండి, ఇదే ఆ రిమాండ్ రిపోర్ట్. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ రిమాండ్ రిపోర్ట్ ని మీరు చూడటం జరుగుతోంది. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ. రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలున్నాయి. వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించారు తన రిమాండ్ రిపోర్ట్ లో. ఇన్ఫాక్ట్ తన రిమాండ్ రిపోర్ట్ లో జగన్ పేరుని ప్రస్తావించడం జరిగింది. రాజ్ కేసిరెడ్డి సంక్షేమ పథకాలకు నిధులు, పార్టీకి ఫండ్ వచ్చేలా లిక్కర్ పాలసీ రూపొందించారని జగన్ సూచించారంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,200 కోట్ల రూపాయలు ముడుపులంటూ కూడా వసూలు చేశారంటూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. దాంతోపాటు నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల ముడుపులు వచ్చేలా లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగిందంటూ సిట్ చెప్పుకొచ్చింది. అక్టోబర్ 13, 2019 విజయసాయి నివాసంలో కుట్ర జరిగిందంటూ చెప్పుకొచ్చింది సిట్. డిసెంబర్ 2019లో బేస్ ప్రైస్ కు తగ్గట్లుగా ముడుపులు ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేశారన్నది సిట్. తక్కువ ధర లిక్కర్ బ్రాండ్లను బట్టి కేసుకు 150, 200 రూపాయలు, 350 రూపాయల ముడుపులు వచ్చేలా ప్లాన్ చేసిందంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రీమియం బ్రాండ్స్ కు కేసుకు 600 రూపాయల చొప్పున వసూలుకి సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. అయితే ముడుపులన్నీ వసూలు చేసే బాధ్యత రాజ్ కేసిరెడ్డిదే అంటూ చెప్పుకొచ్చింది సిట్. వసూళ్లు చేసిన మొత్తం బాలాజీకి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి కేసిరెడ్డి ఇచ్చేవాడంటూ చెప్పుకొచ్చింది సిట్ తన రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి వాదనలు జరిగాయి, అలాగే రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతోంది. మీరు ఆ కాపీని, రిమాండ్ రిపోర్ట్ ని, అలాగే ఎఫ్ఐఆర్ కాపీని కూడా మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఇష్యూని ట్రాక్ చేయడం జరుగుతోంది. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, రిమాండ్ రిపోర్ట్, ఇక్కడ ఎటువంటి అంశాలు ఉన్నాయి? రిమాండ్ రిపోర్ట్ లో జగన్ పేరును కూడా ప్రస్తావించినట్టుగా ఉంది. ఏం జరుగుతోంది? సత్యన, బేసిక్ గా ఇప్పుడు కూడా ఇంకా కోర్టులోనే ఈ వ్యవహారాలంతా నడుస్తూ ఉన్నాయి. దాదాపు ఒక గంట సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది. రాజ్ కసిరెడ్డిని కోర్టు కూడా తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడే కోర్టులో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కానీ చూసుకుంటే చాలా వ్యవహారాలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్ గా అంటే ప్రతి వ్యవహారాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన పరిస్థితి. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు తీసుకొని వచ్చారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో జడ్జి ముందు పీపీ క్లియర్ గా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు మీరు సంపాదించాలి. ఈ 50 నుంచి 60 కోట్ల రూపాయలు సంపాదించే టైంలో ఇది పార్టీ యాక్టివిటీ కోసం ఇవన్నీ కూడా చేయాలనేది ఆమె జడ్జి ముందు చెప్పిన పరిస్థితి. కానీ కొన్ని విషయాల్లో ఈ ఎపిసోడ్ మాత్రం అందులో రిమాండ్ రిపోర్ట్ వ్యవహారంలో మాత్రం కొంత గందరగోళం గురైన పరిస్థితి. జడ్జి కూడా కొంత సీరియస్ గానే పీపుల్ మీద రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. చివరికి అసలు ఈ సంబంధించిన వ్యవహారంలో పూర్తి కూడా అంటే జగన్ పేరు రిమాండ్ రిపోర్ట్ ప్రస్తావించిన అధికారులు ప్రస్తావించినప్పటికీ కూడా సంక్షేమ పథకాలకి, నిధులకి, పార్టీ ఫండ్ కి వచ్చేలా లిక్కర్ పాలసీ రూపొందించాలని జగన్ సూచించారనేది రిమాండ్ రిపోర్ట్ లో ఒక ఆప్షన్. రెండవది, మీ లిక్కర్ స్కామ్ లో, ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,200 కోట్లు ముడుపులు వసూలు చేసేలాగా రిపోర్ట్ లో పెట్టిన సిట్. కానీ నెలకి 50 నుంచి 60 కోట్లు వచ్చేలా లిక్కర్ పాలసీ చేయాలనేది. అయితే అక్టోబర్ 13, 2019 విజయసాయి రెడ్డి నివాసంలో కుట్ర జరిగిందనేది క్లియర్ గా విజయసాయి రెడ్డి ఇంట్లో 2019 అక్టోబర్ 13లో ఈ కుట్ర అక్కడ నాంది పరిగింది. అది కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిందనేది రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశం. 2019కి బ్రేస్ ప్రైస్ అంటే ఏదైతే ఈ కంపెనీస్ బ్రేస్ ప్రైస్ ఉంటాయో అది ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేశారు. తక్కువ ధరకు అమ్మే లిక్కర్ల బ్రాండ్లని బట్టి కేసుకి 150, 200, 300 రూపాయలు ముడుపులు వచ్చేలాగా ప్లాన్ చేశారు. ప్రీమియం బ్రాండ్స్ కి కేసుకి 600 రూపాయలు వచ్చేటట్టుగా వసూలు చేశారు. ముడుపులన్నీ వసూలు చేసే బాధ్యత
రాజ్ కసిరెడ్డిదే. వసూలు చేసిన మొత్తం బాలాజీకి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి కేసిరెడ్డి ఇచ్చేవాడు అనేది ఈ రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. అంటే ఈ వ్యవహారాన్ని జడ్జి ముందు పిపి క్లియర్ గా ఈ వ్యవహారాన్ని చెప్తున్నప్పుడు కూడా జడ్జి కొన్ని అంశాలని కొంత అబ్జెక్షన్ చేశారు. అయితే అసలుకి రాజ్ రెడ్డి ఎవరు? రాజ్ రెడ్డి ఒక ప్రైవేటు వ్యక్తి. మీరు 17A ఎందుకు పెట్టారు ఇతని మీద? రెండవది ఏంటి, రాజ్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో అసలుకి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కానప్పుడు ఇతనికి ఇంత స్కోప్ ఎలా వచ్చింది? మూడవది 3,200 కోట్ల రూపాయలు ఇంత డబ్బులు స్కామ్ జరిగిందనేది మీరు వాదిస్తున్నారు. మరి 3,200 కోట్లు వ్యవహారంలో మరి రాజ్ రెడ్డి ఎంత జరిగింది, ఎంత స్కామ్ జరిగింది అనే ఒక ప్రస్తావన కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు కొంత పిపి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని అది ఇది మాట్లాడినప్పుడు ఆయన కొంత అసహనానికి గురయ్యారు. వెంటనే 17A సెక్షన్ కి కూడా మీకు సంబంధం లేని ఇష్యూస్ ని అసలుకి ఏ సెక్షన్ మీద ఏ కేసులు పెడుతున్నారో మీకు తెలియట్లేదని చెప్పి సిట్ మీద చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు జడ్జి ఒకటే చెప్పారు, మీరు మీ అధికారులతో మాట్లాడుకొని మళ్ళీ రండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దుమ్మలపాటి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ తరఫున లేకపోతే కీలకంగా ఉన్న దుమ్మలపాటి శ్రీనివాస్ వచ్చిన తర్వాత కూడా ఐఓ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సిట్ ఐఓకి ఎవరైతే ఉన్నారో ఆ సిట్ ఐఓ మీద కూడా ఒకే రెండు మాట, అసలు కేసుకు సంబంధించి ఎలా ఫైల్ చేయాలో కూడా మీకు తెలియకపోతే మేమేం చేయగలం, మేము ఏం వాదించాలి, కేసులు ఏం పెట్టారు, ఎందుకు ఇంత అంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే సచిన్ ఈ వ్యవహారంలో పూర్తిగా కనీసం కనీసం అసలు ఎవరికి ఏం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా రిపోర్ట్ లేకుండా, ఎఫ్ఐఆర్ లో మనిషి పేరు రాజ్ రెడ్డి పేరు లేకుండా మీరు ఎలా ఇప్పటికిప్పుడు ఒక గంటలో ఈ దీన్ని రిమాండ్ రిపోర్ట్ చేశారు అనే దాని మీద చాలా సీరియస్ గా జడ్జి అయితే వార్న్ చేశారు. అప్పటికప్పుడు మళ్ళీ వెంటనే ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తర్వాత మళ్ళీ తీసి ఈ వ్యవహారాన్ని మళ్ళీ ముందుకు నడిపించారు. అసలుకి ఈ కేసుకు సంబంధించి అసలు సూత్రధారి, అసలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వేరే వ్యక్తి, ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించి కేసులు కూడా కనీసం మీరు ముందుకు పెట్టలేదు. కేవలం ముఖేష్ కుమార్ మీనా పేరు మీదనే ఈ వ్యవహారం అంతా కూడా నడిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి కాస్త అసహనానికి గురయ్యారు. అసలుకి ఇది ఈ యాక్ట్ కి సంబంధం లేదు, మీరు వేరే సెక్షన్ కి వెళ్ళండి, మీరు పోయి మీ ముందు మీ అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా స్టిల్ ఈ సబ్జెక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఒక 10 నిమిషాల్లో పూర్తి వివరాలు వస్తాయి. సచిన్, కృష్ణమోహన్, మీరు అన్నట్టుగా ఇప్పుడు అనేక అంశాలు, ఎందుకంటే దాదాపుగా కొన్ని కీలకమైన అంశాల గురించి ప్రస్తావించారు, దాంతో 2019 విషయాలను కూడా ప్రస్తావించారు. ఇలా అనేక అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తోంది కోర్టు? అట్ ద సేమ్ టైం రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఎటువంటి మాట వినిపిస్తోంది ఇక్కడ? లేదు, అసలు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన అధికారులు కావచ్చు, లేకపోతే సిట్ కావచ్చు, నిజంగా దాన్ని చూసిన తర్వాత జడ్జి ఐఓని పర్సనల్ గా ఐఓ బయట ఉంటే నా కళ్ళ ముందు జరిగింది వ్యవహారం. ఐఓ బయట ఉంటే కనీసం 3 సార్లు లోపలికి వచ్చి ఏం జరుగుతుంది, మీరు ఏం కేసులు కట్టారు, మీరు ఏం జరుగుతున్నారు, అట్ ద సేమ్ టైం పీపీని కూడా అసలు ఏంటి కేసు ఏంటి, మీరు ఏ సెక్షన్స్ పెడుతున్నారు, ఏం జరుగుతోంది, అసలు ఎట్లా ఈ కేసును ఫైల్ చేశారని చెప్పి చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన జడ్జి చాలా కీలకమైన మాటలు అయితే మాట్లాడారు. కానీ ఇవన్నీ మనం ఇంటర్నల్ గా కోర్టు ప్రొసీడింగ్ లో జరిగినాయి కాబట్టి నేను అవి చెప్పలేకపోతున్నాను. కానీ చాలా అగ్రెసివ్ గా వ్యవహారాన్ని అయితే ఎక్కడో ఈ కేసు విషయంలో కొంత కాంప్రమైజేషన్ జరుగుతుందనే ఒక ఆలోచన కూడా వస్తున్న పరిస్థితి. దాంతో ఆయనే వెంటనే అసలు మీరు నా సెక్షన్ కి రాదు, నా కోర్టు కిందకి రాదు, 17A రాదు, లేకపోతే ఏపీ యాక్ట్ అనేది మీరు ఇప్పుడు పెడుతున్నారు, ఎందుకు ఇప్పుడు దాకా మీకు అసలు ఆ కేసు గురించి చదువుకోలేదా, కేసు గురించి వినలేదా అనే అంశాలను కూడా చాలా తెలుసుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మధ్యలో ఆయన ఒక గంట సమయం వీళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడే దుమ్మలపాటి శ్రీనివాస్ వచ్చాడు, శ్రీధర్ వచ్చాడు, వీళ్ళకి సంబంధించి వ్యవహారం మీద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆయన కూడా చివరికి
ఐఓ మీద ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు. కొంత ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఒక 10 నిమిషాల్లో అసలు ప్రొసీడింగ్స్ ఏంటి మొత్తం క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ వ్యవహారం మీద అయితే సిట్టు ఒక కేసుని నమోదు చేసిన తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ లో అభ్యర్థి అంటే వ్యక్తి పేరు లేకుండానే తీసుకొని వచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టారనే ఒక చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ని చేశారు. అయితే దీంట్లో ఎందుకు జరిగింది ఏంటి అనేది అంశాలు చూడాలి. దీని వెనకాల ఏం జరిగింది, లేదు రాజశేఖర రెడ్డి మిగతా వాళ్ళతో సెట్ మాట్లాడుకున్నారా, లేకపోతే ఇంకో అంశాలు ఏమైనా జరిగినాయా, ఇవన్నీ కూడా తెలియదు. కానీ ఈ వ్యవహారాల మాత్రం ఏదైతే సిట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ విషయంలో మాత్రం జడ్జిలు చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధినేత జగన్ పేరును రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించింది సిట్. సంక్షేమ పథకాలకు నిధులు, పార్టీకి ఫండ్ వచ్చేలా లిక్కర్ పాలసీ రూపొందించారని జగన్ సూచించారంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్లు 3,200 కోట్ల ముడుపులకు సంబంధించి వాటిని వసూలు చేశారంటూ సిట్ పేర్కొంది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల ముడుపులు వచ్చేలా లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగిందంటూ చెప్పుకొచ్చింది. అక్టోబర్ 13, 2019 విజయసాయిరెడ్డి నివాసంలో కుట్ర జరిగిందంది సిట్. డిసెంబర్ 2019లో బేస్ ప్రైస్ కు తగ్గట్లుగా ముడుపులు ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేశారంది సిట్. తక్కువ ధర లిక్కర్ బ్రాండ్లకు బట్టి అంటే తక్కువ ధర లిక్కర్ బ్రాండ్లను బేస్ చేసుకుని వాటికి కేసుకు 150 రూపాయలు, 200 రూపాయలు, 350 రూపాయల ముడుపులు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ప్రీమియం బ్రాండ్స్కు కేసుకు 600 రూపాయల చొప్పున వసూలుకు సంబంధించి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ముడుపులన్నీ వసూలు చేసే బాధ్యత రాజ్ కేసిరెడ్డిదే అంటూ చెప్పుకొచ్చింది సిట్. ఆ రిమాండ్ రిపోర్ట్లో వసూళ్లు చేసిన మొత్తం బాలాజీ అలాగే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి కేసిరెడ్డి ఇచ్చేవాడంటూ కూడా సిట్ ఆ రిమాండ్ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.